ఇవాళ పార్టీ ఎంపీలతో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమావేశం కాబోతున్నారు. తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి అన్న దానిపై ఎంపీలతో పాటుగా పార్టీ ముఖ్య నేతలతో ఆయన చర్చించబోతున్నారు. ఉదయం 11 గంటలకి క్యాంప్ ఆఫీస్ లో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ఆయన భేటీ అవుతారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. నిన్న ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ శాసన మండలిలో మీ పాత్ర చాలా కీలకమంటూ సూచనలు చేశారు. దాడులకి గురైన కార్యకర్తల్లో ధైర్యం నింపుతూ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాల్ని ముమ్మరం చేద్దామన్నారు. 14 నెలలు పాదయాత్ర చేశాను, ఆ వయస్సు సత్తువ ఇప్పటికీ నాకుంది అన్నారు జగన్. ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసే వరకు సమయం ఇచ్చి తర్వాత ప్రజా సమస్యలపై పోరాడదామన్నారు జగన్. చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకో. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని అందరితో కూడా సవినయంగా వేడుకుంటారు.